అందరికీ నమస్కారం. రోజు నా దగ్గరికి రకరకాల మంది వస్తూ ఉంటారు. వాళ్ళలో ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఈవెన్ డాక్టర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరి ప్రవర్తన వీళ్ళందరి కాదు, ఎవరు వచ్చినా సరే, ఆటో డ్రైవర్ రావచ్చు, రిక్షా తొక్కేవాడు రావచ్చు, పక్కింటి వాచ్మెన్ రావచ్చు, అయితే పై ఇంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావచ్చు, వాళ్ళలో ఇద్దరు ప్రేమికులు ఉండొచ్చు, ఒక వ్యాపారం చేసేవాడు ఉండొచ్చు, ఒక ఉద్యోగం చేసేవాడు ఉండొచ్చు, తల్లి కూతురు కోసం రావచ్చు, తండ్రి కొడుకు కోసం రావచ్చు, భార్య భర్త కోసం రావచ్చు. రకరకాల మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళలో కొంతమంది ప్రవర్తన కొంత వింతగా ఉంటుంది. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో అంటే, ఒక వారం 10 రోజుల క్రితం ఒక ఇద్దరు ప్రేమికుల జంట నా దగ్గరికి వచ్చింది. వచ్చింది అంటే పర్సనల్గా కాదు, ఫోన్లో కన్సల్ట్ చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే, వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి, హరాస్కోస్ మ్యాచ్ అవుతున్నాయి లేదా. నేను హరాస్కోప్స్ పరిశీలించి చూసాను, హరాస్కోప్స్ మ్యాచ్ కావట్లేదు. నేను నా ఒపీనియన్ వాళ్ళకి చెప్పాను, మ్యాచ్ కావట్లేదండి. అయితే మేము ముందరకు వెళ్ళకూడదా అండి? తర్వాత ప్రశ్న. నా పరిధి హరాస్కోప్ మ్యాచ్ చేయడం వరకు మాత్రమే. ముందరికి వెళ్తావా వెళ్ళవా నీ ఇష్టం. అర్థమైందా? ఇంకొక ఆయన వచ్చాడు, వ్యాపారంలో నష్టపోయాడు. ఈయన ఉద్యోగం చూసుకోమని చెప్పాను. అంటే ఈయన పూజ చేసేస్తాడు. ఏదైనా పూజ ఉంటే చెప్పండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, చేసేస్తాడు. ఇది ఈయన గారి గోల. ఇలాగా రకరకాల మంది రకరకాలుగా వచ్చి రకరకాల ప్రశ్నలు సంధించి వెళ్తూ ఉంటారు. వీళ్ళలో కొంతమంది ఏం చేస్తారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, మేము పూజలు చేయించేస్తాం, మాకు డబ్బు ఏం పెద్ద సమస్య కాదని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు అక్కడ యోగం ఉంటే ఇక్కడ ఏదైనా పూజ, అక్కడ నీకు యోగమే లేదే, నేను పూజ ఏం చేయించను నీ చేత. అయినా నేను పూజలకు అగెనిస్ట్, ఓపెన్గా చెప్తున్నా మాట. లక్షలు ఖర్చు పెట్టి, 100లు ఖర్చు పెట్టో, 1000 ఖర్చు పెట్టో పూజలు చేయించడం వృధా. అలాంటివి చెప్పి గుళ్ళో పంతులకు 100 రూపాయలు ఇవ్వడం తప్పని చెప్పి నేను అన్నా. లక్షలకు ఖర్చు పెట్టి అదేంటది కుంభకర్ణ యోగమా, అదేదో ఒక జనాలకు కుంభకర్ణ యోగం విభజన కొత్తగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చే నాకు తెలియదు. వాడు ఎవరికి నిద్ర పట్టకపోతే ఒక పండితుడు చెప్పేట కుంభకర్ణ యోగం చేయమని చెప్పాడు. మనవాడు చేశాడు, ఉన్న నిద్రపోయింది, ఉన్న డబ్బు ఖర్చు అయిపోయింది, అసలు నిద్ర పట్టట్లేదు కదా. అది ఇప్పుడు అసలు విషయం ఆయనకి ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే, ఆయన చేతుల్లో లేని విషయాన్ని ఆయన కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అది గుర్తించట్లేదు ఆయన, అందువల్ల నిద్ర పట్టట్లేదు. లేకపోతే వ్యాపారం, నీకు వ్యాపారం నచ్చదయ్యా అని చెప్తే పూజ చేస్తాంటే నేనేం చెప్పను. అది కూడా ఒక ఉద్యోగికి జీవితంలో ప్రమోషన్ కావాలి, ఉద్యోగి ఏం చేయాలి, కష్టపడి పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఆఫ్కోర్స్ ఆఫీసులో 190 రకాల పాలిటిక్స్ ఆఫీసులు నడుస్తూ ఉంటాయి, వాటి జోలికి నేను వెళ్ళను. ఒక అస్ట్రాలజర్గా అది నా పరిధిలో లేదు. కష్టపడి పని చేయి,
హార్డ్ వర్క్. ఎక్కడైనా గ్రహాలు అడ్డుపడుతున్నాయంటే ఈ దారిలో కాదులేనా, నువ్వు ఈ దారిలో ప్రయత్నించు. నేను ఏం చదవను, లాయర్ చదవనా, ఇంజనీరింగ్ చదవనా, డాక్టర్ చదవనా, లేకపోతే పైలట్ కోర్స్కి వెళ్ళినా అంటే నేను హరోస్కోప్ చూసి నేను చెప్పగలుగుతాను. నువ్వు దీనికి వెళ్ళి అని చెప్పి నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను. ఇది చేయి మాత్రమే చెప్పగలుగుతాను. చేయాల్సింది చేయకూడదు నువ్వు, నాకు సంబంధం లేదు దాంతో. సో ఇప్పుడు అస్ట్రాలజర్ దగ్గర మాట్లాడకూడని మాట ఏంటయ్యా అంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మేము పూజలు చేసేస్తాం. ఈ మాట మాట్లాడద్దు. ఇలాంటి మాటలు మీరు ఆస్ట్రాలజర్ దగ్గర మాట్లాడారు అంటే, కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ ఉండొచ్చు, లక్షలు లాగేస్తారు మీ దగ్గరే, ఫలితం ఏం కనిపించదు. హైదరాబాద్ లాంటి మహానగరంలో రోజుకి నాకు తెలిసి ఎంతోమంది పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరే వాళ్ళు 7:30కి ఇంటి నుంచి బయలుదేరితే కానీ 9 గంటలకు ఆఫీస్కి చేరుకోలేరు. దిల్సుఖ్ నగర్ నుంచి హైటెక్ సిటీకి ఆఫీస్కి చేరుకోవాలి అంటే వాడు ఇక్కడ ఇంట్లో 7:30కి బయలుదేరాలి. 7:30కి బయలుదేరితేనే 9 గంటలకు ఆఫీస్కి చేరుకోగలుగుతాడు. ఇలాంటి వ్యక్తులకి మనం రోజు 108 సార్లు జపం చేయమని చెప్పి మనం ఏం చెప్తాం? చెప్పినా ఆయనకి అది కుదురుతుందా? ఏది కుదురుతుందో అది జాతకం చెప్పాలి, అంతేగాని ఆయన కుదరని దాన్ని తీసుకొచ్చి నీకు ఇది కుదరట్లేదు కది, నువ్వు చెయ్యట్లేదు చెప్పి నువ్వు చేయట్లేదు కాబట్టి ఇంకా నష్టపోతావని చెప్తే అలాంటి జాతకాలు ఫలించవు, వికటిస్తాయి. ఉల్టా ఆస్ట్రాలజర్కి తగులుతుంది అలాంటిది వచ్చి. పురాణాల్లో ఉన్నవే కదా, అజామిళోపాఖ్యానం ఉంది కదా, ధర్మయువాదుడికి కౌశలికి మధ్యన జరిగిన సంభాషణ మన పురాణాల్లో ఉందే కదా. ధర్మయువాదుడు రోజు 3 సార్లు నారాయణ 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 అనుకుంటాడు అంతే. అలాగే అజామిలుడు కొడుకు నారాయణ అని పేరు పెట్టుకుని నారాయణ 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 అని పిలుచుకుంటాడు. ఇలాంటి ఏదైనా ఉపాయాలుంటే వాటిని పాటించండి. లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయకండి. జ్యోతిష్కుడి దగ్గర మీ ప్రవర్తన ఇలా ఉండకూడదు. ఇదిగా కొంతమంది మా జీవితంలో మా హారోస్కోప్లో కాలసర్పదోషం ఉందా అండి, నాగదోషం ఉందా, పితృదోషం ఉందా, ఇలాంటి ప్రశ్నలు మీరే అడిగేస్తాను కదా. జ్యోతిష్కుడు ఏం మాట్లాడతాడు? సరే మీరు పితృదోషం ఉందా, అదే యాంగిల్లో జ్యోతిష్కుడు హారోస్కోప్ని చూశాడు అనుకోండి, అలాంటి దోషాలు కనిపిస్తాయి. 190 కాంబినేషన్స్ ఉన్నాయి పితృదోషానికి. ఆ కాంబినేషన్స్లో 190 కాంబినేషన్స్ ఏదో ఒక కాంబినేషన్ మీ హారోస్కోప్లో ఉంటుంది అంటే ఉన్నట్టేనా? ఆ గ్రహాల బలాబలాలు, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాల అంతర్దశలు వచ్చి దానికి తోడు గ్రహచారం, దీన్నంతా గ్రహచారం అంటారు. దీనికి ఆ గోచారం తోడైనప్పుడు మాత్రమే మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. మీ జ్యోతిష్య కుండలిలో కనిపించేవి కేవలం ఇండికేటర్స్ మాత్రమే. అది అలా ఉంటుంది అని చెప్పి మనం చెప్పలేం. శుక్రుడు 12 ఉచ్చలో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి లవ్ అఫేర్ ఉంటుందని చెప్పలేం. గ్రహాల బలాబలాలు, స్థితిగతులు, అంతర్దశలు, దానిపైన గోచారం, ఇన్నుంటాయి. దాని మీద ఆ గ్రహానికి ఏదైనా వేదాలు ఉన్నాయా? గోచార వేద, నక్షత్ర వేద, ఇన్ని అప్లై చేసి అప్పుడు ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది. పర్టికులర్ కుండలకి వాళ్ళు శుభుల అశుభుల ఇన్ని నిర్ణయించాలి. అదిగా 10 నిమిషాల్లో ఫలితం చెప్పమండి అనేవాళ్ళు చాలామంది ఉండేది. ల్యాబ్ రిపోర్ట్ ఇవాళ రేపు హెచ్బిఎంఎన్సీ రిపోర్ట్ 10 మినిట్స్లో వస్తుంది. ఇది హెచ్బిఎంసీ రిపోర్ట్ కాదు ఇది. సో దయచేసి గమనించండి ఈ విషయాన్ని అందరూ. మీ అంతటా మీరు ఇంట్లో ఏదైనా అయిపోయే పూజ ఉంటే చేసుకోండి. జ్యోతిష్కుడిని పితృదోషం ఉందా, లేకపోతే ఇంకోటి ఏదైనా దోషాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ అడక్కండి. మీరు అడక్కండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ఇలాంటి మాటలన్నీ జ్యోతిష్కుడి ముందు మాట్లాడకండి. నమస్కారం.